బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన సోదరుడు టీడీపీ నియోజకవర్గం నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదిన వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మేఘా శ్యామ్, రీజనల్ చైర్మన్ షేక్ మహమ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకులు మౌర్యారెడ్డి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదిన వేడుకలు పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఇక ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు పండ్లు, కాయలు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగానే పలు కార్యక్రమం స్వచ్ఛందంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఇంకా ప్రజాసేవ చేయాలి. రాయచోటి తాలూకా అదేవిధంగా రాష్ట్ర నలుమూలలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంచు ఉండి యువకుడు, విద్యావంతుడు, మేధావి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని దేవుని ప్రార్థిస్తూ, అందుకోసమే పలు స్వచ్ఛంద కార్యక్రమం, ఈరోజు రక్తదాన కార్యక్రమం కానీ, అదేవిధంగానే పండ్లు, కాయల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో కార్యక్రమాలు కానీ పలు స్వచ్ఛందంగా కార్యక్రమాలు మా నాయకుడు వద్దు అని చెప్పినా కానీ స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్.